హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హౌస్ వెరైటీస్. ఈరోజు నేను పెద్ద సమోసాలు ఆలు కర్రీతో ట్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనిని నేను గోధుమ పిండితో చేస్తున్నాను. గోధుమ పిండి హెల్తీకి మంచిది కాబట్టి మైదాకు బదులు గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను. ఒక బౌల్ తీసుకొని బౌల్లో గోధుమ పిండి వేసుకొని అందులో కొంచెమే లైట్గా మైదా పిండి యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని టోటల్గా కలుపుకోవాలి. కొంచెం నూనె వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నూనె వేసుకోవడం వల్ల సమోసా క్రిస్పీగా ఉంటుంది. వాటర్ కొన్ని కొన్ని పోసుకుంటూ పిండిని ఈ విధంగా తడుపుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుతూ ముద్దలా అయ్యేంత వరకు తయారు చేసుకోవాలి. ఈ పిండిని మనము ఈ మిశ్రమాన్ని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని సైడ్కి ఉంచుకోవాలి. ఇప్పుడు మనము ఆలుగడ్డ కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఆలుగడ్డను మెత్తగా ఉడికించుకొని ఇలా కర్రీలా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పిండిని ఒక 10 మినిట్స్ సైడ్కి ఉంచాం కదండి. పిండి ఈ విధంగా స్మూత్గా తయారవుతుంది. ఇప్పుడు మనం చపాతీలు తయారు చేసుకోవాలి. చపాతీ రెడీ చేసుకోవడానికి ఈ విధంగా ఒక పీటను తీసుకొని దానిపై పొడి పిండి గోధుమ పిండిని వేసుకొని చపాతీ పిండి ముద్దను ఈ విధంగా పెట్టుకొని మనం లాటించుకోవాలండి. ఇలా ఒకటి తర్వాత ఒకటి మనకు టోటల్గా రెడీ అయిన తర్వాత వీటిని పెనంపై మనం వేడి చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్పై పెనం పెట్టుకొని పెనంపై ఇలా చపాతీ వేసుకొని లైట్గా కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్న తర్వాత సైడ్కి పెట్టుకొని టోటల్ తయారు చేసుకున్నటువంటి చపాతీలను ఇలా కాల్చుకోవాలండి. వీటన్నిటిని ఒక లెవెల్లో ఒకదానిపై ఒకటి పెట్టుకొని ఈ విధంగా సైడ్స్కి ఉన్నటువంటి చపాతీ కట్ చేసుకోవాలి. మా వీడియోస్ చూసే వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలా వీడియోస్ ఎప్పటికీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇలా మనం చపాతీలను సైడ్కి కట్ చేసుకున్న తర్వాత ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలండి. మనం సైడ్కి కట్ చేసుకున్నటువంటి ఈ చపాతీ పీసుల్ని మనం చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్పై ఒక బౌల్ పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత మనం చిన్నవిగా కట్ చేసుకున్నటువంటి పీసులను వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వీటిని వేసుకోవాలి. వీటిని చల్లారిన తర్వాత ఇలా స్మాష్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనమే ఇలా ఆలుగడ్డ కర్రీలో వీటిని వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ మనం కోన్ షేప్ తయారు చేసుకుందాం సమోసాకి. ఈ సమోసా కోన్ షేప్లో మనము ఆలుగడ్డ కర్రీని పెట్టి కొంచెం మైదా పిండిని వాటిలో కలుపుకొని ఈ విధంగా దీనిపై ప్రెస్ చేసి దీన్ని అతికించుకోవాలండి. అంతే, లోపల ఉన్నటువంటి కర్రీ బయటకు రాకుండా ఉంటుంది. ఆయిల్ వేడైన తర్వాత సమోసా ఒక్కొక్కటిగా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, క్రిస్పీగా ఉండేటువంటి ఆలు సమోసా రెడీ అయినవి. ఈవినింగ్ స్నాక్స్కి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సమోసా ఫ్రై అయినవండి. ఒక బౌల్లో మనం సర్వింగ్ చేసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. సమోసాకి ఇలా మన సైడ్గా మిర్చిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి.